వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న గులాబీ శ్రేణులు. పంట ఎండని జిల్లా లేదు, మోటార్ కాలని ఊరు లేదు. రాష్ట్రంలో ప్రతి పల్లె నీళ్లు లేక రోధిస్తుందన్న కేసీఆర్. తుది శ్వాస వరకు పులిలా కొట్లాడుతానన్న బీఆర్ఎస్ అధినేత. ప్రజలకు అన్యాయం జరగనివ్వబోనని భరోసా. ఒక్క తడికి నీళ్లిస్తే పుట్ల కొద్దీ పండించే వాళ్లం. ప్రభుత్వం పంటలు ఎండబెట్టిందని రైతుల ఆగ్రహం. అమెరికాలో బర్డ్ ఫ్లూ అలజడి. కరోనా కంటే 100 రెట్లు ప్రమాదకరమన్న నిపుణులు. హైదరాబాద్ లో చెలరేగిన సన్ రైజర్స్. చెన్నై సూపర్ కింగ్స్ పై సూపర్ విక్టరీ. రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పడ్డారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? స్వేచ్ఛ ప్రజలకిచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో తక్షణమే అమలు చేయడంతో పాటు రైతులకు బోనస్ ప్రకటించాలి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం దాదాపు 25,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటాయి. 9 నియోజకవర్గాల వ్యాప్తంగా ఇవాళ అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా దిగడం. ఓవరాల్ గా మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పాటికే పొలం బాట పట్టినటువంటి అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాట పట్టారని చెప్పొచ్చు. దాదాపుగా 9 నియోజకవర్గాల్లో ఈ క్రతువు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డి టౌన్ లో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, అదేవిధంగా బోధన్లో బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ రూరల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. పంట నష్టపోతున్నారు. ఒకవైపున రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతుంది. పూర్తి స్థాయిలో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. రైతులను ఏమార్చే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యలను నిరసిస్తూ ఇవాళ ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25,000 ఎకరాల నష్టం వాటింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారాలను అంచనా వేయడంలో ఈ పాటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పొచ్చు. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే బాన్స్వాడ, అదేవిధంగా ఆర్మూర్ పరిసర ప్రాంతాలు ఈ పాటికి వరి కోతలు పోయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు బోనస్ ప్రకటించాలి. బోనస్ ప్రకటించడం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని తక్షణమే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అన్ని మున్సిపల్ కేంద్రంలో దాదాపుగా ఏర్పాట్లు అయితే పూర్తయి మరికొద్ది సేపట్లో జంగూర్ సైరన్ ఊరేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. రైట్ రవీందర్.
రైతన్నల కోసం జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఇక కరీంనగర్ లో బీఆర్ఎస్ రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఎలా సమాయత్తమవుతున్నారు దీక్షకి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పట్టించుకునే నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోస మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్న నేపథ్యం. చిన్న సన్నకారు రైతులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా రైతులతోటే మమేకమై వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, వారితో మాట్లాడమే కాదు, వారికి సమస్యలు ఉన్న నేపథ్యంలో వారి భరోసా ఇచ్చడమే కాదు, మరోవైపు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, మీకు మేమున్నాం, మీతో పాటు సపోర్ట్ గా ఉండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. ఎందుకంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా రైతు అనే నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం అంటే మొదటి నుంచి కూడా వారికి మద్దతు ప్రకటించిన నేపథ్యం ఒకటైతే, ఈ రోజు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ రోజు రైతు దీక్షలు చేస్తున్నట్టు నేపథ్యం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ పాల్గొంటున్నారు. ఇక్కడ మంత్రి గంగుల కమలాకర్, ఇటు వినోద్ కుమార్ కూడా పాల్గొంటున్నట్టు నేపథ్యం. స్వేచ్ఛ. రైట్ వేణు. రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఇక నాగర్ కర్నూలులో రైతు దీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతుకు సంబంధించినటువంటి దీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నారకానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పూర్తి స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత పిలుపుచ్చినారో ఆ పిలుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే రైతులంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో సమాయత్తం అవుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తూ పలు వేదికల ద్వారా దీక్షలు చేరున్నారు. ఏదేమైనప్పటికీ రైతులకు ఏదైతే ఇస్తానని చెప్పేసి హామీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటిని అన్ని కూడా తుంగలో తొక్కి పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేస్తూ, తర్వాత రైతు బంధు కానివ్వండి, తర్వాత రైతు బీమా కానివ్వండి, ముఖ్యంగా పండించిన పంటకు బోనస్ ఏదైతే 500 ఇస్తామని చెప్పేదో అది కూడా లేకపోవడం, దానికన్నా ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ ఉందో ఈ రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఊసే లేకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే నార్కల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేఎల్ఐ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత వీటి ద్వారా వచ్చేటువంటి సాగునీరు చాలా రోజుల నుంచి బంద్ కావడంతో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇప్పటికే పంటలు, ఎకరాల కొద్ది పంటలు కూడా
ఎండిపోయినటువంటి పరిస్థితి, సాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పిలిపించారో పిలుపునందుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత రైతులు వీళ్ళంతా కూడా ఇప్పుడు దీక్షలకు సిద్ధమవుతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దీక్షలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దీక్షలకు కూడా కొంత ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొంత అనుమతులకు నిరాకరించినట్టుగా, తక్కువ సమయంలో దీక్షలు చేయాలి, ఎక్కువ సమయం చేస్తే కూడా ఏదైతే మీరు స్టెంట్ వేసుకుంటున్నారో వాటిని కూడా ఎత్తివేస్తామని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతు పక్షాన నిలబడతాం, రైతుల కోసం ఎంతకైనా పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా వాళ్ళు ముక్తకండతో చెప్తా ఉన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు సృష్టించినా కానీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రైతుల పక్షాన నిలబడతాం, ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడతామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శేఖర్. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నల్గొండలో రైతు దీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, దీక్షకు ఎట్లా సమాయత్తమవుతున్నారు? దీక్ష ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా నిరసన దీక్షలు చేపడతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కేసీఆర్ గారు పర్యటన చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. సూర్యాపేట వేదికగానే ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించి ఈ నెల 2న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతి పత్రాలతో పాటు ఈ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి దేవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపు మేరకు ఎక్కడికక్కడ కూడా రైతులు తరలి వస్తా ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే తరలి వస్తా ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఒక కార్యాచరణతో, ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో ఈ రోజు దీక్ష కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా రైతు భరోసా కింద చెప్పిన విధంగా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు ఏదైతే ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఎక్కడికక్కడ రైతుల తరలిరాగా ఈ దీక్షా కార్యక్రమాలను కూడా కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇక అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆయా ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ రోజు దీక్షా కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేలాగా, ప్రభుత్వం మెడలు వంచేలాగా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేలాగా, రైతుల్ని జాగృతం చేసేలాగా ఈ దీక్షా కార్యక్రమాలు కూడా ఉండబోతా ఉన్నాయి. సూర్యాపేటలో అయితే పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఎందుకంటే ఎస్ఎస్పీకి ఆయకట్టు కింద వేలాది ఎకరాలకు రెండిపోయింది కాబట్టి కేసీఆర్ కూడా అక్కడే పర్యటన చేశారు కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున రైతులు సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని తరలి వచ్చి దీక్షా కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇది ఒక రైతు ఉద్యమం లాగా ముందుకు పోతా ఉంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఈ కార్యక్రమంతో కూడా ఉండబోతా ఉంది. స్వేచ్ఛ. రైట్ రాము. కాంగ్రెస్ మేనిఫెస్టోను తనదైన శైలిలో ఎండగడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతదేశంలో రాజకీయ ఫిరాయింపుల అయారాం గయారాం సంస్కృతిని ప్రోత్సహించిన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు ఫిరాయిస్తే వారిపై ఆటోమేటిక్ గా అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్ను సవరించాలనే కాంగ్రెస్ పార్టీ గొప్ప ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. కానీ ఎప్పటిలాగే కాంగ్రెస్ ఏదో బోధిస్తుంది, కానీ ఆచరణ పరంగా దీనికి విరుద్ధంగా చేస్తుందన్నారు. తెలంగాణలో ఇటీవల ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ప్రకటించి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా చేర్పించారు. రాహుల్ గాంధీ గారు మీరు కపటవాదుల పార్టీ కాదని ఎందుకు ప్రదర్శించరని గుర్తు చేశారు. ముందుగా ఈ ఫిరాయింపుదారులిద్దరిని రాజీనామా చేయండి లేదా స్పీకర్ అనర్హులుగా ప్రకటించండి అని డిమాండ్ చేశారు. మీరు బోధించే వాటిని ఆచరిస్తున్నారని దేశానికి నిరూపించండి అని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ మేనిఫెస్టోను తనదైన శైలిలో ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతదేశంలో రాజకీయ ఫిరాయింపుల ఆయారాం గయారాం సంస్కృతిని ప్రోత్సహించిన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు ఫిరాయిస్తే వారిపై ఆటోమేటిక్గా అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్ను సవరించాలనే కాంగ్రెస్ పార్టీ గొప్ప ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ ఎప్పటిలాగే కాంగ్రెస్ ఏదో బోధిస్తుంది, కానీ ఆచరణ పరంగా దీనికి విరుద్ధంగా చేస్తుందన్నారు. తెలంగాణలో ఇటీవల ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ప్రకటించి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా చేర్పించారు. రాహుల్ గాంధీ గారు మీరు కపటవాదుల పార్టీ కాదని ఎందుకు ప్రదర్శించారని గుర్తు చేశారు. ముందుగా ఈ ఫిరాయింపుదారులిద్దరినీ రాజీనామా చేయండి లేదా స్పీకర్ అనర్హులుగా ప్రకటించండి డిమాండ్ చేశారు. మీరు బోధించే వాటిని ఆచరిస్తున్నారని దేశానికి నిరూపించండి అన్నారు కేటీఆర్. ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడుతున్న అరిగోసను చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్కు రైతులు తమ గోసను వెళ్లబోసుకున్నారు. నష్టపరిహారం వచ్చేదాకా అందరం కలిసి కొట్లాడదామని కేసీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతులు కేసీఆర్ ఎదుట కన్నీరు మున్నీరు అయ్యారు. కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న గోసలను ఆయనకు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో పర్యటించిన కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల రైతులను కలిశారు. పొలాల వద్దకే వెళ్లి రైతులను ఓదార్చారు. వారి కష్టాలను విన్నారు. నెర్రలు బారిన పంట పొలాలను చూసి చలించిపోయారు. రైతులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు తమ బాధలు చెప్పుకొని ప్రభుత్వం చేత నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరానికి 20 నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టం కైకిలిపోయినా పర్వాలేదు కానీ కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వచ్చేటట్లు చూడండి సారు అంటూ కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్, బోయినపల్లి గ్రామాల రైతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మొరపెట్టుకున్నారు. అష్టకష్టాలు పడి వరి పంట వేశామని, పాలు పడే సమయంలో నీళ్లు లేక పంట ఎండిపోయిందని అన్నదాతలు కేసీఆర్ కు వివరించారు. ఇంకో 1-2 తడులకు నీళ్లు కావాల్సి ఉండే, ఇంకొక తడికి నీళ్లు ఇచ్చినా పంటలను దక్కించుకునే వాళ్ళమని అన్నారు. మా నోటికడ పంటను ఎత్తకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో నీళ్లు లేకపోవడంతో బావుల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు పైప్ లైన్ వేశామని, కానీ బావుల్లో కూడా నీళ్లు లేవు. గడిచిన 10 ఏళ్లలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదన్నారు. మీరే మాకు న్యాయం చేయాలి సారు అంటూ మొగ్దుంపూర్ రైతులు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ పంటను బస్తాలో మిల్లులకు తీసుకుపోతే మిల్లలు తాలు వచ్చిందని, వీటిని తీసుకోరని రైతులు కేసీఆర్ కు వివరించారు. వీటిని ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్తే రూపాయి కూడా రాదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీరు మమ్మల్ని ఆదుకోవాలి సారు అని బోయినపల్లికి చెందిన రైతులు కోరారు. మరోవైపు కరెంటు వోల్టేజ్లో హెచ్చుతగ్గుల వల్ల మోటార్లు కాలిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కరీంనగర్ కు బయలుదేరింది మొదలు పార్టీ శ్రేణులు ఆయన వెంటే నడిచాయి. మార్గ మధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. మొగ్దంపూర్ నుంచి బోయినపల్లికి వెళ్తుండగా మార్గ మధ్యంలో రామడుగు, గంగాధర మండలంలో రైతులు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు. వెదిర వద్ద రైతులంతా వరి కంకులు పట్టుకొని కేసీఆర్ కు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. కాన్వాయ్ ఆపి మరి కేసీఆర్ రైతుల కష్టాలను విన్నారు. రైతులు ఇచ్చిన వరి కంకులను తీసుకున్నారు. కరీంనగర్ అంటేనే బీఆర్ఎస్ కు కంచుకోట. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లాకు కేసీఆర్ రావటం ఇదే తొలిసారి. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. కేసీఆర్ జిల్లాలో ఉన్నంతసేపు నాయకులు, కార్యకర్తలు ఆయనతోనే ఉన్నారు. అడుగడుగున కేసీఆర్ జై అంటూ నినాదాలు ఇచ్చారు. రైతులు ప్లకార్డులు పట్టుకొని తమ పంట పొలాలు ఎలా ఎండిపోయాయో చూపించారు. కేసీఆర్ కు కనిపించేలా ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులు చేతులెత్తి దండం పెడుతూ సమస్యలను పరిష్కరించాలని వేడుకోవటం కనిపించింది. కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. కేసీఆర్ పర్యటన ఇటు పార్టీ క్యాడర్లలో జోష్ నింపగా రైతులకు భరోసానిచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేసిందా? ప్రజాప్రతినిధులు పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామన్న హామీ రేవంత్ను ఇరకాటంలోకి నెట్టిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని హస్తం పార్టీ ఎలా సమర్థించుకోనుంది? కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? తెలంగాణలో వలసలపై రాజకీయ పార్టీల ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. అందులో పంచన్యాయ పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో అనేక అలవిగాని హామీలను పొందుపరిచింది అన్న టాక్ ఉంది. కర్ణాటక, తెలంగాణ తరహాలోనే కాంగ్రెస్ హామీలతో దేశ ప్రజలను ఆకర్షించాలని చూస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేసిందని అంటున్నారు నేతలు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటూ ప్రకటించారు. ఆ హామీల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 4 మాసాల్లోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పవర్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇప్పించారు. అది కాస్త కాంగ్రెస్ ను మరింత చిక్కుల్లో పడేసింది. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తికి రాజీనామా చేయకుండానే ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వలస నేతల టికెట్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోగా వారి వేధింపులతో ఇబ్బంది పడ్డ క్యాడర్ కు ఇప్పుడు అభ్యర్థులుగా ప్రత్యక్షం అవ్వటం మింగుడు పడటం లేదు. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారు. ఎన్నికల టైంలో వలసలను తప్పు పట్టామని ఇప్పుడు మనమే చేర్చుకోవటం ఏంటని మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లను గాలికి వదిలేసి కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ వలసలను ప్రోత్సహించడాన్ని ప్రశ్నిస్తున్నామని, బీజేపీ చేసిన తప్పే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటామని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకి వచ్చే నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి చేరితేనే కాంగ్రెస్ కి లాభం అంటున్నారు. తెలంగాణ వలసలను బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకునే ఛాన్స్ ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని కోరుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం మేనిఫెస్టోలో పెట్టిన ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేస్తుందో లేక తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకుంటుందో చూడాలి.
ఎండల ధాటికి తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాలు పడనుండగా 9వ తేదీన కామారెడ్డిలో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిధిలో మాత్రం వర్షాలు పడే అవకాశం లేదని పేర్కొంది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్దరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఫినిష్ చేసింది. హైదరాబాద్ మార్క్రమ్ హాఫ్ సెంచరీతో చెలరేగగా అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులతో దూకుడు ప్రదర్శించాడు. హైదరాబాద్ ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4వ స్థానంలో ఉండగా చెన్నై కూడా 2 విజయాలతో 3వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై ఓడినా వీ లవ్ ధోని నినాదాలతో ఉప్పల్ స్టేడియం మార్మోగడం విశేషం.